ఎవడుకుంటుండు ఆ ఎలకల తెరువు ఎందుకు పోయిండు ఆయన? ఏ కుక్కల తెరువు పిల్లి తొరిగి పోయినుంటే అవి కిరీటంతో ఆడుకొని దీన్నే పడేస్తుండే. ఈ ఎలకలు తీసుకుపోయి ఏ సందులో ముందులో పెట్టినో ఎప్పుడు దొరకాలి. ఈ పరేషాన్తో ఎట్లా పాలబడ్డదంటే నాకు ఏగలేకపోతున్నా చూడు. మొన్నటికి మొన్న ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ప్రభు? ఆయన తలవారు కోడి ఎత్తిపోయినాడు. ఇట్లున్నది మన మహారాజ్ పని. ఏం చేయాలి చెప్పు? సరే ఇవాళ ఏం దర్బార్లో ముచ్చట్లు ఏం లేవా? మహారాజులకు జయము జయము, మహారాజులకు జయము జయము, కవిరాజులకు దండాలు దండాలు దండాలు. రండి రండి కవిరాజా రండి, ఆ గడ్డ మీద కూర్చోండి. కవిరాజా, మీ కవిత్వం వినడానికి మేము 1000 చెవులతో ఎదురు చూస్తున్నామయ్యా. ఏది ఒక్కసారి మీ కవిత్వం వినిపించండి. చెప్పండి. వీరాజ్యము గుడ్డి తినేది గడ్డి, నీ తలలో ఉంది మట్టి. ఏమి చమత్కారం, ఏమి కవిత్వం! నా మంత్రి కిరీటం దొరికిందా? ఇగో కవిత్వం అంటే కిట్లుండాలి. కానీ మహారాజా ఆ కవి మిమ్మల్ని తిడుతుంది మహారాజా. నాకు తెలియదా చెప్పు. అరే కవులు గట్లే తిడతారు భయ్యా. వాళ్ళు తిడితేనే మనం రాజ్యం మంచిగా చేస్తాం. నీకు వస్తుందా చెప్పు? నీకు వస్తే చెప్పు. దానికి దిమాగ్ కావాలి, అది నీ దగ్గర లేదు. ఎలుకలకి ఇచ్చి వచ్చినావు, నీ డబ్బులో కూర్చో. కవిరాజా మీరు కానీ నువ్వు ఒక ఎదవా, నీ మూర్ఖత్వానికి లేదు కొదవా. ఏమి చెప్పినావు ఇంకోటి ఇడుగురి. అంటే నీకు భయము. ఏదో ఉప్పు బిప్పు అని పోయినసారి చెప్పినా అది ఒకసారి చెప్పవా? గుర్తుకొచ్చింది రాజా. ఇట్లా మర్చిపోతే ఎట్లా భయ్యా? మంచి వరకు ఎక్కువైపోయి. గుర్తుకొచ్చింది రాజా. నీ దగ్గర దొరకదు ఉప్పు, ప్రజలకు దొరకదు పప్పు, నువ్వు ఈ రాజానికే ముప్పు, నీ పరిపాలనంతా ఇంత దూరం పోయినవయ్యా. గాడికేంచి ఇంకా జరంత పోయి ఇంకోటి చెప్పు. చెప్పు చెప్పయ్యా. గుర్రమరిస్తే అదురుతాను, ఎందుని చూసి బెదురుతాను, యుద్ధమంటే నీకు భయము, నువ్వు కోరుకునేది శత్రుజయము. మనకు అపజయమా? కవిరాజా, నీ కవిత్వం బాగుంది కానీ ఇయ్యాలా అదేదో ముషారా అంటారు కదా, నువ్వు సవాల్ చేయి, నీకు జవాబు చెప్తా. మంత్రిగా ఏర్పాట్లు తొందరగా చేయండి. దీంట్లో ఏముంటుందంటే ఇక్కడ ఉర్దూలో కానీ తెలుగులో కానీ నువ్వు సవాల్ చేయాలి, నేను జవాబు చెప్పాలి. అర్థమైందా? ఇక రెండు గంటలు కూడా తీసుకురా. మంత్రి గారు అక్కడ ఇక కూర్చోండి. నేను ఇక్కడ కూర్చుంటా. మరి ఇక్కడ కూర్చోనా? ఇక కవిరాజా సానేళ్ళైంది మనం హుషారా చేసి. దీంట్లో ఏముంటుందంటే షేర్ షాయరీ అంటారు, కవిత్వం అంటారు, గజల్ అంటారు. అవన్నీ నాకు తెలియదు. ఉర్దూలో కానీ తెలుగులో కానీ చెప్పినట్టు చేయాలి. సరేనా? మొదలెడదామా? तो फिर महफिल मुशायरा शुरू किया जाए। చెప్పండి, నీకోసమే చూస్తున్నా అప్పటి నుంచి. ఊపకు ఆహా ఊపకు, నీ వాళ్ళు చెడా. ఏం చెప్పిండు? వాళ్ళు తేడా ఊపకు అంటే ఊపకు నీ వాళ్ళు చెడ. ఇప్పుడు నేను చెప్పాలి కదా. అసలే
मुलायजा फरमाइए। इरशाद 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 असले असले नाकू नाक असले नाकू क्या बात है రావే రావే साला నా అందాల బామ ఏం చెప్పిండు ఏంటంట రావే అందాల బామ అది ఇప్పుడు నేను చెప్పాలా ములాయిజా ఫర్మాయే ఇర్షాద్ ఇర్షాద్ నేనే నేనే అరే నేనేం చెప్తున్నా కదా మీరు మీకు వస్తున్నా రాదు రాదు నేనే నేనే నిన్ను వెతుకుతున్న దోమా మహారాజా మీరెంతటి కవీశ్వరులు ఆహా ఇగో నువ్వు చెయ్యదు అఖల్ ఎందుకంటే నీకు లేదు అఖల్ నా రాజ్యం సచ్చా ఏం విషయం వా ఇంకోటి ఇంకోటి అంటే ఈ రేయి పిలిచే జవరాలనా అని అర్థము కాదు కాదు కవిరాజా ఈ రేయి వలిచే ప్రియురాలు అందాల అందాల నీ దారిలో పరిచ పూల పరిమళాలు ఏలాలయ్యా లాలు పరిమళాలు పరిమళాలు ఏమన్నారు మళ్ళీ చెప్పండి అందాల నీ దారిలో పరిచ పూల పరిమళాలు గదే దారిలో ఈయన వరిసిన పూల పరిమళాల దారిలో మల్లెల కమానునై నీకోసమే నిలిచిన ఇగో ఇప్పుడు నేను చెప్తా గుల్గులే 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 భజియా మసాలేదార్ బేగం బజార్ ఏం చెప్పిండు ఇంకోటి ఉర్దూలో చెప్తా మహారాజ్ చెప్పు వింటారా అరే నువ్వు ఉర్దూ చెప్తా అంటే నేను తప్పకుండా వింటాయా చెప్పు బిర్యానీ అయిపోయిందా బాకి ఏమి బిర్యానీ ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏమి పెడతావు కాళ్ళు పెడతావు తెలిసిందే చెప్పరా నేను చెప్తా ఇజాజత్ ఇర్షాద్ ఇర్షాద్ ఇజాజత్ భాయ్ ఇజాజత్ ఇర్షాద్ బిర్యానీ జాఫ్రానీ అదే బిర్యానీ జాఫ్రానీ ఇక మూస్తావా నేను చెప్పని బిర్యానీ జాఫ్రానీ చాయ్ ఇరానీ बिरयानी जाफरानी चाय ईरानी ये है मेरी शहर की पहचान ये मंत्री है तंत्री ఈ రోజు నేను చాలా కూర్చున్నాయా ఎన్నాళ్ళకెంచో నేను హుషారా చేయాలండి ఇవాళ నువ్వు వచ్చినాక తీరింది ఏమంటావు ఇలా విద్దామా వచ్చిందా వస్తుంది నాకు తెలుసు నీకు షెక్ వస్తుంది అది కొంటప్పుడు నాకు కూడా వచ్చిందా మంత్రి ఒక నిత్య సత్యం చెప్తా ఇంకో కవి నువ్వు కూడా ఇంకో ప్రజల్లారా మీరు కూడా వినండి పురానా మాల్ సచ్చా నయా మాల్ కచ్చా మంత్రి నీ కవిత్వానికి ఏ బహుత్ అచ్చా మంత్రి ఈ జుమెరాత్ బజార్ అంటే అందరికి ఏదో అనుమానాలు ఉన్నాయి వాళ్ళు చేస్తుంది సేవయ్యా గరీబోళ్లకు పైసలు లేని వాళ్ళకు సగం పైసలకి సామాన్లు ఇస్తారు
అది ఎంత పెద్ద సేవ. ఒక్కసారి జుమరాత్ బజార్కి జై! జుమరాత్ బజార్కి జై! ఇక నేను పోవాలా? ప్రభు అరే మీ కన్న ప్రజలు మీ నుండి ఒక వరాన్ని కోరుకుంటున్నారు. నా నుండి నా కన్న ప్రజలు ఒక వరాన్ని కోరుకుంటున్నారా? ఒకటే కర్మయ్య, 4-5 ఇద్దాం చెప్పు. అదే మహారాజా, మీ విగ్రహం ప్రతిష్ఠించాలని ఎంతగానో సంబరపడుతున్నారు. నా విగ్రహం ప్రతిష్ఠిస్తున్నందుకు నా కన్న ప్రజలు కోరుకుంటే ఆద సేవకే నేను పెట్టుబడి ప్రభు అది కూడా నగరం నడి మధ్యలో ప్రభు. వద్దయ్యా, చౌరస్తలా పెట్టి అందరి జెండాలు నా మెడకి కట్టిపోతాం. ఇక్కడ సందులు ఉంటాయి కదా, సందులో కొనాలకు ఇట్లా నేనాలకు ఆశీర్వదిస్తున్నట్టు పెట్టుమని చెప్పు. ఎండకు ఎండకుండా వానకు తడవకుండా ఒక ఛత్రి మాత్రం పెట్టాలి. మర్చిపో. నాకు తెలుసు నువ్వు ఆలోచిస్తున్నావని. అదే చెప్పబోతున్నా. ఇనుము గాని ఇత్తడి గాని కంచు గాని ఖర్చు వస్తుందా? నల్ల మన్ను, ఎర్ర మన్ను, పొలాల మన్ను ఉంటది కదా, అది తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకోండి. అర్థమైందా? ఇగో అది కూడా నాకు తెలుసు. నా కన్న ప్రజలు నా మీద ప్రేమతో కొబ్బరికాయలు తీసుకొచ్చి అన్ని నా కాలు మీద కొడతాం. కొట్టి 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 కాలు ఒకటి పోతుంది. ఇలా ప్రభు అది చూసి నా కన్న ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? ఈ మహారాజు ఒకటే కాలు అనుకుంటుంది. అందుకే ఒక పని చెయ్యి, కాడ ఒక ప్రకటన పెట్టు. ఏం ప్రకటన ఆలోచించు. ఇక నువ్వు ఆలోచిస్తే నేనే చెప్తాను. నా కన్న ప్రజలారా, మీకు దండాలు దండాలు, మీ కాలు మొక్తా, నా కాలు మీద కొబ్బరికాయలు కొట్టకూడదు అని ఒక ప్రకటన పెట్టు. అర్థమైందా? ఎండాకాలం ఎండ బాగుంది. కాకులు, పిట్టలు, కబుర్తలు నా భుజం మీద కొన్ని, నెత్తి మీద కొన్ని కూర్చుంటాయి. కొన్ని కూర్చొని రేట కూడా వేస్తాయి కదా. కానీ మర్చిపోకు, వాళ్ళకు కూడా సేవ చేస్తే పుణ్యం వస్తుంది. పక్కకి నీ నీళ్లు పెట్టాలి. ఇవన్నీ చేయమని చెప్పు. ఇక నేను పోవాలా, నాకు పని అవుతుంది, ఆకలి అవుతుంది. మహారాజా మీ దోస్తు అది ఇది అరే అవును కదా, నేను అనేది ఎప్పుడు మర్చిపోయినా. నా 50వ పుట్టినరోజు పండుగ చేద్దామని అనుకుంటున్నాను కదా. నా దోస్తున్నోడు బేతాళ, ఆయనను రమ్మని చెప్పి ఆయనకు ఒక ఇనాం ఇలా అయ్యాలి. ఏం ఇనాం ఇస్తే బాగుంటుంది? జుమరాత్ ప్రజలకి ఇస్తావా? నా పెళ్లి సంబంధాన్ని అడిగి తెచ్చారు. కానీ ఏమి ఇద్దాం చెప్పు. ఆలోచించండి, ఆలోచిస్తున్నాను. మన ఊర్లల్లా, మన పొలాలల్లా, మన రాజ్యంలో అన్ని తొండలు తిరుగుతుంటాయి కదా. ఒక ఇత్తడి తొండ ఇద్దాం. అది తీసుకుపోయి ఆయన రాజ్యంలో చూపించి సరేనా? ఇగో మర్చిపోకు, ఈ పండుగ అంతా మంచిగా జరగాలి. ఏమన్నా పొరపాటు వచ్చిందనుకో బిడ్డ చూసుకో. మహారాజా మీ కన్న ప్రజలకు ఆటల పోటీలు, పాటల పోటీలు పెట్టి దాంట్లో గెలిచిన వారికి మంచి బహుమానాలు ఇద్దాం ప్రభు. అదే కా ముచ్చట ఎంత మంచి చెప్పినావు కదా. అక్కనే వాళ్ళకు కోడి కూర, చేపల పులుసు, పచ్చి పులుసు, ఇవన్నీ భోజనాలు పెట్టాలి. అలా ఏ తేడా రావద్దు. నా పెళ్లి నాటి పాత చింతపండు ఇప్పటికీ ముచ్చట వాళ్ళు ఆడుతూనే ఉంటారు, మారుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. చింతపండు పెట్టుడు మర్చిపో. ఇలా తేడా వచ్చిందనుకో నీ తాట తీస్తా బిడ్డ. నేను దగ్గరుండి నీకు తగ్గిన పెట్టు. ఓకేనా? రేపు పొద్దున జల్దీ దర్బార్ పిలిచి అందరినీ పిలిచి ఆటల పొద్దున